నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అభిమాని బండి రాజేష్ గౌడ్ పొన్నం ఎమ్మెల్యేగా గెలిస్తే కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినందువల్ల సిద్దిపేటలో గల రావిచెట్టు హనుమాన్ దేవాలయం నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బండి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని, అమరుల ఆకాంక్ష బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరగలేదని, దీంతో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి బహుమతిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిస్తూ ఎల్లవేళలా వారికి అండగా నిలుస్తుందని, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పనిచేస్తారని తెలిపారు. పెట్టేసి కంపల్సరీ అంతే. మీతో కొట్టించుకుంటే అయిపోతుంది. మీతో అప్లికేషన్ ఇస్తాం, 10 టైం పడుతుంది. మొత్తం వచ్చేస్తాం. తొందర పరిపాలన, మంచి పరిపాలన కంపల్సరీ చెప్పారు. ఈ లోకల్లో చెప్పరు, లోకల్ వెళ్ళి చెప్పారంటే చెప్తే మళ్ళీ పట్టుకు పోతారు చెప్పరు. వీరి మీద మస్తు కరెక్ట్ మాకు నేను లీడరు మా ఊళ్ళో పరిపాలిస్తూ ఇప్పుడు ఆయన ఒక ముసలి చెప్పినాక మేము దాదాపు అన్నీ ఆయన గురించి అంతే. పట్టుదల ధారావాహికి వేసుకోగాక పట్టుదల అంతా చేతికి అమ్మ నమస్తే మారిగో అప్లికేషను పెన్షన్ వస్తుంది. నెక్స్ట్ 10 టైం చేసుకుంటారు. పేదల పార్టీ మనం అప్లై చేసుకొని మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళు పంపిస్తారు. 2500 కలుస్తా పెద్ద సరే బాబు, మీరు చెప్పింది బాగా సంతోషం. ఎందుకంటే మాకు చేస్తున్నా పాదయాత్ర ఓకే. సరే.